అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమయమ్మ తెలుగు బ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్గా కైమా అయితే తీసుకొచ్చారు. అందరూ కైమా వండుతారు, బట్ ఈరోజు చాలా డిఫరెంట్గా అయితే మాత్రం కైమాతో పాటు మేక బ్లడ్ ఫ్రై కూడా కలిపి చేస్తామండి. నిజంగా చాలామంది తక్కువ మంది అయితే బ్లడ్ ఫ్రై అయితే తక్కువ తింటారు. మరి నాకైతే తెలియదు, నేను ఇంచుమించు చాలాసార్లు తినుంటాను. ఇంట్లో మనకి పిల్లలకి అలవాటు చేస్తేనే కదా తింటాము. ఆల్రెడీ ముందు రోజే మనం చెప్పుకొని బ్లడ్ అయితే తెచ్చుకొని పెట్టుకుంటామండి. పొద్దున్న తెచ్చుకున్న వెంటనే ఇలాగ డీప్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇంకా కైమాలోకి అయితే మాత్రం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు చేసుకుంటేనే నాన్ వెజ్ కర్రీస్కి టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది ఏంటంటే పేస్ట్ వాడతారు, ఎప్పుడో చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. అలా కాకుండా ఇలా ఎప్పటికెప్పుడు నేనైతే మాత్రం ఫ్రెష్గా వాడతాను. మా మమ్మీ అయితే ఏకంగా రోట్లో అయితే దంచి మరీ వేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. దాంట్లోకి కొంచెం గసగసాలు, చిన్నది ఏదైనా సరే జీలకర్ర యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. ఇంకా అన్నీ కట్ చేసుకున్న తర్వాత నాకు కత్తితో కట్ చేసేటప్పుడు ఇలా పల్చగా స్లైసెస్ కట్ చేస్తే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ ఉల్లిపాయ ఏగేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి. ఇంకా చిన్న ముక్కలు కోసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీస్కి ఇలా స్లైసెస్ కింద వేసుకుంటేనే చాలా బాగుంటుంది. కైమా కూడా ప్రతి ఒక్కరు కూడా డెలివరీ అయినప్పుడు పెట్టడం, కుట్లు కొంచెం ఇదవుతుందని, బ్లడ్ తక్కువ ఉంటే తినాలని చెప్పేసి అని చెబుతూ ఉంటారు. తినేంత కొద్దిగా తింటే పర్వాలేదు, అతిగా తినకూడదు, లిమిటెడ్గా తినాలి. అలాగే బ్లడ్ కూడా చాలామంది బ్లడ్ తింటారా అని చెప్పేసి అని వెటకారంగా అడుగుతారు. ఎందుకు తినకూడదు? ఎవరిష్టం వాళ్ళది కదా. ఎందుకంటే చేప సొన్న తిన్నప్పుడు తప్పులేదు, కానీ మేక బ్లడ్ తింటే తప్పేమొచ్చింది అంటే అలవాటు చెయ్యాలి కదా. మనం పిల్లలకి అలవాటు చేస్తేనే అది తింటారు. అందులోని మా పాప ఏది వండి పెట్టినా వద్దు, కాదు, లేదు అని చెప్పదు కూడా. ఎందుకంటే తనకి నచ్చిందా రుచి చూసుకుంటుంది, టేస్ట్ బాగుందా లేదా, ఫ్లేవర్ బాగుందా లేదా అని చెప్పేసి అని తింటుంది. ఏది నేను ఇప్పటికొచ్చి నేనైతే మాత్రం చిన్నప్పటి నుంచి పెద్ద దొంగనండి. ఎందుకంటే ఏది వండినా కూడా దొంగే. ఆదివారం వచ్చిందంటే చాలు, చికెన్ తినడానికి కూడా కష్టమే నాకైతే మాత్రం. ఆదివారం వస్తే నాన్ వెజ్కి చాలా కష్టపడా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చిన్నగా తినటం అయితే అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు కూడా అంత పెద్దగా నాన్ వెజ్ ఫేవరెట్ని అయితే కాదు, ఏదో ఒక పూట తినడానికి అయితే ఇష్టపడతాను. మా ఇంట్లో కూడా సండే ఒకరోజు వండుతారు. ఇంకా మా ఆల్మోస్ట్ వీడియోస్లో చాలామంది వెజిటేరియనే వండుతున్నాం కదా అనుకుంటారు కదా, అందుకే ఈరోజు నాన్ వెజ్ అయితే పెడుతున్నాను. అలాగే రోటి పచ్చళ్ళు చాలా ఎక్కువగా తింటాము. రోటి పచ్చళ్ళు కూడా చాలా ఎక్కువగా తింటాము. నాకు నచ్చిన రోటి పచ్చళ్ళు అయితే మాత్రం పల్లీలు, ఎండుమిరపకాయలు వేసి చేసింది కదండి వీడియో, అదైతే మాత్రం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అడిగి మరి చేయించుకొని మరి తింటాను. ఇంకా ఈరోజు నేనైతే చేయలేదు, కర్రీ అయితే నేను చేయలేదు. మళ్ళీ అనుకోకండి ఏంటి మీరు చేశారా అని చెప్పేసి అని వాయిస్ మీద వస్తుందని. మా మమ్మీ యాక్చువల్ చేశారు. నేను కొంచెం మేము వాళ్ళు వైజాగ్లో ఉంటారు, నేను ఈస్ట్ గోదావరిలో ఉంటాను. ఇంకా బ్లడ్ అయితే తెచ్చినప్పుడు ఒక్కొక్కసారి అడుగుతుంటాను, నాకు తినాలనిపించినప్పుడు అడుగుతాను. కానీ చాలా తక్కువ తినేది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లివర్కి బ్లడ్ ముక్కలకి పెద్ద తేడా ఏమీ అనిపించదు. రెండు మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. నాకు కూడా ఐడియా లేదు, ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ట్రై చేద్దాం కదా అని కైమాతో పాటు బ్లడ్ కూడా కలిపేసి ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. అన్నీ వేసిన తర్వాత మమ్మీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయితే చేసుకొని పెట్టుకుంటుంది. ఈరోజు అయితే కొంచెం ఓపిక లేదని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం మిక్సీ కొట్టేసుకుంది. దంచే ఓపిక లేదు నాకు అని చెప్పేసి అని, నాకు ఇస్తే నేను కసాబిసా దంచుతానని చెప్పేసి అని ఎప్పుడు నాకు ఇవ్వదు. నువ్వు ఎప్పుడు మిక్సీయే వాడతావు, నాకులాగా దంచవు కదా అని చెప్పేసి అని అంటుంది. కానీ ఎలా చేస్తారో ఏం చేస్తారో తెలియదు, కానీ మా అమ్మలు చేసేటప్పుడు ఆ టేస్ట్లు వేరేగా ఉంటుంది కదా. అందులోనే మా ఇంట్లో ఇంకొక ప్రత్యేకత ఉందండి. ఏ నాన్ వెజ్ కర్రీ అయినా, వెజ్ కర్రీ అయినా, ఏది చేసినా కూడా అప్పటికప్పుడు కారమే చాలా ప్రత్యేకత. ఎందుకంటే గుంటూరు నుంచి తెచ్చుకొని మరి పక్కన స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు కొద్దిగా తీసి పచ్చి ఎల్లుల్లిపాయలు వేసి మరి దంచి మరి పక్కన పెట్టుకుంటుంది. మేబీ ఆ కారం వల్లే కూరకి మంచి ఫ్లేవరు, టెక్స్చర్ వస్తుంది. తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఇంకా కైమా అయితే చేసేసింది. ఇంకా ఆ బ్లడ్ పీసెస్ మీద బ్లడ్ కూడా ఏగిపోయి ఉంది కదా, దానిపైన ఈ కైమా వేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే మాత్రం మగ్గపెట్టారు. ఇంకా అలా మగ్గపెట్టుకున్న తర్వాత కలుపుకొని అయితే మాత్రం తినేయచ్చు. లాస్ట్లో దింపేటప్పుడు మనకు కావాల్సితే కొత్తిమీర అయితే వేసుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను, సీరియస్లీ ఇలా ట్రై చేసి చూడండి. జనరల్గా పిల్లలకి రకరకాల టేస్ట్లు ఉంటాయి. కొంతమంది పిల్లలు తింటారు, కొంతమంది తెలియదు. అసలు మనం ఏదైనా తినిపిస్తేనే కదా తింటారు. పిల్లలకి మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలకి ఏ వస్తువులైనా సరే దగ్గరగా పెట్టకండి. కొంచెం వాష్రూమ్స్లో కానీ, కిచెన్ దగ్గర కానీ ఎక్కడైనా సరే వస్తువులు పైన పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది పిల్లలు తెలియక మిల్క్ షేక్ అనుకొని, ఇది ఐస్ క్రీమ్ అనుకొని, ఈ జ్యూస్ ఏదో అనుకొని ఈ ఫినాయిల్ బాటిల్స్ తీసుకునే అవకాశం అయితే, తాగే అవకాశం ఉంటుంది. తెలియదు, జనరల్గా పిల్లలకైతే తెలియదు. ఎప్పుడూ ఒక కన్ను పెట్టుకొని ఉండాలి. అలాగే కొంచెం
తెలియని వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా ఉంటే మంచిది కదా, నా ఆలోచనతో చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలు తర్వాత హాస్పిటల్కి పరిగెత్తి కంగారు పడి టెన్షన్ పడ్డం కన్నా ముందే మనం వస్తువులు జాగ్రత్త పెట్టుకుంటే మంచిది కదా. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చూస్తుంటే తినాలంది కదా. చాలామంది ఇలా ట్రై చేస్తే ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈరోజు సండే వ్లాగ్ అయితే మాత్రం ఇది. అలాగే మమ్మీ ఛానల్ని ప్రతి ఒక్కరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక వీడియో పెట్టాను, దాని టెక్స్ట్ సరిగ్గా లేదని చెప్తున్నారు. అది కూడా మంచిగా నేను ఏదైనా సరే డెవోషనల్ కోసం చెప్తారు మా డాడీ, నాకు చెప్పిన దాన్ని బట్టి నేను చూసుకొని దాన్ని మీకు నేను అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం ఛానల్ నేనే రన్ చేస్తాను. డాడీ అనేది డాడీకి మమ్మీకి ఒక బ్యాక్ బోన్ సపోర్ట్ లాగా ఈ ఛానల్ నేనే రన్ చేస్తున్నానండి. అలాగే అలాగే కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంది. నిజంగా ఎమ్మీ అయితే అనిపించింది. చూసేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. అలాగే ఇంకా ఏ రకంగా బ్లాగింగ్ మా దగ్గర నుంచి ఏ రకంగా వీడియోలు కావాలో కూడా మీకు కామెంట్స్లో తెలియజేస్తే ఖచ్చితంగా మీకు ఆ వీడియో అప్లోడ్ చేస్తాం. అలాగే 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు ఇంట్రొడక్షన్ వీడియో కూడా ఇద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.